అందరికీ ఈరోజు మీ అందరి కోసం మరొక ఆధ్యాత్మికమైన వ్రతం గురించి తెలియజేయబోతున్నాను. అదేంటంటే శ్రావణ మాసంలో మంగళ గౌరీ పూజ చేస్తున్నారా? మరి వ్రత కథ గురించి తెలుసా మీకు? మంగళ గౌరీకి సంబంధించిన కథ గురించి ఈరోజు మీకు తెలియజేస్తున్నాను. ప్లీజ్ ఎండింగ్ వరకు చూడండి. మంగళ గౌరీ పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ టాపిక్లోకి వెళ్ళిపోదాం. శ్రావణ మాసంలో వచ్చే 4 మంగళవారాలు కొత్తగా పెళ్ళి అయిన అమ్మాయిలు మంగళ గౌరీ నోము నోచుకుంటారు. ఏ వ్రతమైన నోములైన ఆయా కథలు విని అక్షింతలు వేసుకుంటేనే వ్రతం సంపూర్ణం అవుతుంది. వ్రతఫలం కూడా పూర్తిగా దక్కుతుంది. సకల సౌభాగ్యాలను ప్రసాదించే శ్రావణ మంగళ గౌరీ వ్రత కథను తెలుసుకుందాం. మంగళ గౌరీ వ్రతం శ్రావణ మాసంలో నూతన వధూవరులు విధిగా ఆచరించవలసిన వ్రతములలో మొదటిది ఈ మంగళ గౌరీ వ్రతం. ఈ నెలలో వచ్చే 4 మంగళవారాలు మంగళ గౌరిని పూజించాలి. పార్వతీదేవికి మరొక పేరు మంగళ గౌరి. సాధారణంగా కొత్తగా పెళ్ళైన ముత్తైదులు ఈ వ్రతాన్ని చేస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన 5వతనం కలకాలం నిలుస్తుందని ప్రతీతి. ఈ వ్రతాన్ని గురించి స్వయంగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు నారద పురాణం, బ్రహ్మాండ పురాణాల ద్వారా తెలుస్తుంది. మంగళ గౌరీ వ్రత కథ. సంతానం కోసం రాజదంపతులు పూజలు చేయడం. పూర్వం మాహిష్మతి నగరాన్ని పాలించే జయపాలుడనే రాజుకు భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలు ఎన్ని ఉన్నా సంతానం లేదనే విచారం వేధిస్తుండేది. ఎన్ని నోములు నోచినా, ఎన్ని దానాలు చేసినా వారికి సంతానం కలగలేదు. కొంతకాలానికి వారి పూజలకు మెచ్చిన పరమేశ్వరునికి ఆ మహారాజు దంపతులపై కరుణ కలిగింది. సన్యాసి రూపంలో పరమేశ్వరుడు ఓ సన్యాసి రూపంలో జయపాలుని నగరానికి వచ్చి అంతఃపురం బయట ద్వారం వద్ద నిలబడి భవతి భిక్షాందేహి అనేసి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. జయపాలుని భార్య పల్లెంలో సంబరాలు సమకూర్చుకొని భిక్ష వేసేందుకు వచ్చే లోపలే ఆ సన్యాసి వెళ్ళిపోయాడు. ఇలా 3 రోజులు జరిగింది. మహారాణి జరిగినదంతా భర్తకు వివరించింది. రేపు ఆ సన్యాసి వచ్చే ముందే నీవు సిద్ధంగా ఉండమని భార్యతో చెప్పాడు రాజు. భిక్ష నిరాకరించిన శివుడు. మరుసటి రోజు సన్యాసి రూపంలోని శివుడు రాగానే మహారాణి బంగారు పళ్ళెంతో సహా భిక్ష ఇవ్వబోగా ఆ సన్యాసి ఆ భిక్షను స్వీకరించగా సంతానం లేని నీ చేతి భిక్ష నేను స్వీకరించనని అంటాడు. అప్పుడు మహారాణి, ఓ మహాత్మా, సంతానం కలిగే మార్గాన్ని ఉపదేశించండి అని వేడుకుంటుంది. సంతానం కలిగే ఉపాయాన్ని వివరించిన శివుడు మహారాణి ప్రార్థనలకు కరుణించిన సన్యాసి రూపంలో ఉన్న శివుడు, అమ్మా, నేను చెప్పబోయేది నీ భర్తకు చెప్పు. అతనిని నీలం రంగు వస్త్రాలను ధరించి నీలం రంగు అశ్వాన్ని అధిరోహించి ఒంటరిగా నగరానికి తూర్పు దిక్కుకు వెళ్ళుమను. అక్కడ అరణ్యంలో అతని నీలాశ్వం ఎక్కడ అలసటతో కింద పడుతుందో అక్కడ తవ్వితే ఒక స్వర్ణ దేవాలయం బయటపడుతుంది. ఆ స్వర్ణ దేవాలయంలోని అమ్మవారిని నీ భర్త భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆమె మీకు సంతానాన్ని ఇస్తుంది అని చెప్పి వెళ్ళిపోయాడు సన్యాసి రూపమైన శివుడు. స్వర్ణ దేవాలయంలో జయపాలుని పూజలు. మహారాణి సన్యాసి చెప్పిన విషయమంతా భర్తకు చెప్పగా మహారాజు అలాగే చేసి స్వర్ణ దేవాలయంలో ఉన్న అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించాడు. అమ్మవారి అనుగ్రహం ఎలా కలిగిందంటే, జయపాలుని భక్తిని మెచ్చి అమ్మవారు కోరినంత ధనాన్ని ఇస్తాను అనగా మహారాజు, నాకు ధనము వద్దు, సంతానం కావాలని అన్నాడు. జయపాలుడు అప్పుడు అమ్మవారు, దీర్ఘాయువు వైదవ్యము గల కన్య కావాలనా? అల్పాయుష్కుడు సజ్జనుడు అయిన కుమారుడు కావాలా? కోరుకోమని అడిగింది అమ్మవారు. అప్పుడు రాజు పితృదేవతలను ఉద్ధరించేందుకు కుమారుడే కావాలని కోరుకున్నాడు. అప్పుడు ఆ దేవి ఆ రాజుని తన పార్శ్వమున ఉన్న గణపతి నాభియందు
ఎందడుగు వేసి ఆ పక్కనే ఉన్న చూచ వృక్ష ఫలాన్ని నీ భార్యకు ఇవ్వు అని అంతర్ధానమాయను. గణపతి అనుగ్రహం. అమ్మవారు చెప్పినట్లుగా ఒక పండు కాకుండా జయపాలుడు ఆ వృక్షానికున్న పండ్లన్నీ కోసేసరికి గణపతికి కోపం వచ్చింది. ఇందుకు ఫలితంగా నీకు జన్మించే కుమారుడు 16వ ఏట సర్పం బారిన పడి మరణిస్తారని గణపతి శపిస్తాడు. అల్పాయుష్కుడైన పుత్రుడు జననం. కొంతకాలానికి జయపాలుని భార్య ఒక కుమారుణ్ణి కన్నది. ఆ కుర్రవాడికి శివుడి పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచసాగారు. శివునికి యుక్త వయసు వచ్చింది. కుమారునికి వివాహం చేస్తే ఆయుష్ పెరుగుతుందేమోనని భావించి శివునికి వివాహం చేద్దామని రాణి భర్తతో అన్నది. మహారాజు తన కుమారుడు కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించి వచ్చాక వివాహం చేద్దామని చెప్పి ఆ బాలుని తన మేనమామతో కాశీకి పంపించాడు. శివుడుకు సుశీలతో వివాహం. శివుడు అతని మేనమామ కాశీకి వెళ్తే మార్గమధ్యంలో ప్రతిష్టానపురం చేరారు. అక్కడ వారిద్దరూ ఓ సత్రంలోకి ప్రవేశించారు. అక్కడ కొందరు కన్యలు ఆడుకుంటున్నారు. వారిలో సుశీల అనే కన్య మరొక కన్యతో గొడవ పడగా ఆ కన్య సుశీలను ముండా రండా అంటూ కోపంతో దుర్భాషలాడిను. అప్పుడు సుశీల, మా అమ్మగారు మంగళగౌరి వ్రతం చేస్తుంది కాబట్టి మా కుటుంబంలో ఎవరూ ముండలు రండలు ఉండరు అని తిరుగు సమాధానం ఇస్తుంది. జయపాలుని కుమారుడు శివుడు అతని మేనమామ ఇదంతా జరిగినప్పుడు అక్కడే ఉన్నారు. తన మేనల్లుడు అల్పాయుష్కుడు అన్న సంగతి అతడికి తెలుసు. మా ఇంట్లో ముండలు రండలు ఎవరు ఉండరు, మా అమ్మ శ్రావణ మంగళ గౌరీ వ్రతం చేస్తుందంటూ అన్న సుశీల మాట వినేసరికి శివుని మేనమామకు ఓ ఉపాయం తోస్తుంది. సుశీలను శివునికిచ్చి వివాహం జరిపిస్తే అతనికి తప్పకుండా మంగళ గౌరీదేవి అనుగ్రహం లభించి పరిపూర్ణ ఆయుష్కుడు అవుతాడని భావిస్తాడు. మేనల్లుడు శివునితో సహా శివుని మేనమామ ధ్యానంలో ఉన్న సుశీల తల్లిదండ్రుల వద్దకు చేరి శివుడు అనే బాలుడు నీ కూతురికి తగిన భర్త అని దేవుని వాక్యముగా వారిని నమ్మిస్తాడు. దాంతో సుశీల శివుడు వివాహం జరిగిపోతుంది. సుశీలకు మంగళ గౌరీదేవి స్వప్న సాక్షాత్కారం. పెళ్ళైన ఆ కొత్త దంపతులు ఆ రాత్రి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తారు. మంగళ గౌరీదేవి ముత్తైదు రూపంలో సుశీలకు కలలో కనబడి, నీ భర్త అల్పాయుష్కుడు, ఈ రాత్రితో అతని ఆయువు చెల్లింది, ఈ దోషమునకు పరిహార మార్గం చెబుతాను విను అని ఆ విధంగా చెప్పింది. కొద్దిసేపట్లో ఒక కృష్ణ సర్పము నీ భర్తను కరవడానికి వస్తుంది. వెంటనే నీవు నిండు పాలు ఉన్న ఓ కుండను దాని ముందు ఉంచు. అప్పుడు పాము ఆ ఘటంలోకి ప్రవేశించాక వస్త్రంతో ఆ కుండ మూతిని గట్టిగా కట్టి ఉదయాన్నే దాన్ని నీ తల్లికి వాయనమివ్వు. దాంతో నీ భర్తకు గండం తప్పిపోతుంది అని అంతర్ధానం అవుతుంది. శివునికి తొలగిన గండం. మంగళ గౌరీదేవి చెప్పినట్లుగా సుశీల చేస్తుంది. అంతటితో శివునికి గండం తొలగిపోయి పూర్ణాయుష్కుడు పొందుతాడు. ఇవేమీ తెలియని శివుడు తన మేనమామతో కాశీయాత్ర పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణంలో భార్య సుశీలను తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. విషయం తెలుసుకుందామని శివుడు సుశీలను తన ఆయువు ఎలా పెరిగిందని అడగగా అంతా శ్రావణ మంగళ గౌరీ వ్రతం ప్రభావమని చెప్పినది. ఈ కథను శ్రీకృష్ణుడు ద్రౌపదికి చెప్పినట్లు తెలుస్తుంది. శ్రావణ మంగళ గౌరీ నోము నోచుకున్న ముత్తైదువులు తప్పకుండా ఈ కథను చదువుకుని అక్షితలు శిరస్సున వేసుకుంటేనే వ్రతం సంపూర్ణం అయినట్లుగా భావించాలి. అప్పుడే వ్రత ఫలం కూడా దక్కుతుంది. ఈ పరమ పవిత్రమైనటువంటి ఈ మంగళగౌరి వ్రత కథను ఎవరైనా విన్నా కానీ చదివినా కానీ వాళ్ళ ఇంట్లో అసలు అష్టైశ్వర్యాలతో పాటు దీర్ఘాయుష్మంతులు అవుతారని చెప్పి ఆ పరమశివుడు పరమేశ్వరితో చెప్పిన మాటలు అన్నమాట. మీరు ఎంతవరకు విన్న ఈ పరిపూర్ణమైన కథను విన్నందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్.